Hi aspirants, welcome to Daily Aspirants World. 18th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జల్ జీవన్ మిషన్ 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గ్రామీణ నీటి కనెక్షన్ 16.7% నుంచి 82% కి పెరిగింది. 15.91 కోట్ల ఇళ్లకు ట్యాప్ నీటి సదుపాయం అందింది. 2 లక్షల గ్రామాలు హర్ఘర్ జల్ గా గుర్తింపు పొందాయి. ఈ మిషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 15న ప్రారంభించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం 2028 డిసెంబర్ వరకు పొడిగించబడింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చండీగఢ్ మరియు దాద్రా నగర్ హవేలీ సిబిడిసి ఆధారిత డీబీటీ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కొత్త విధానంలో పీఎంజీకేఏవై లబ్ధిదారులు తమ డిజిటల్ రూపే వ్యాలెట్లో నేరుగా ఆహార సబ్సిడీ పొందుతారు. లబ్ధిదారులు ఈ డిజిటల్ సబ్సిడీతో గుర్తింపు పొందిన వ్యాపారుల వద్ద ధాన్యాలు కొనుగోలు చేయగలరు. పీఎంజీకేఏవై పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా 2020లో ప్రారంభమైంది. నీతి ఆయోగ్ భారతదేశంలోని ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగానికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థపై 3వ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లహిరి ఢిల్లీలోని సమావేశంలో ప్రారంభించారు. నివేదిక ప్రకారం ప్రొఫెషనల్ సర్వీసెస్ భారతదేశం మొత్తం సేవల ఎగుమతుల్లో 25% వాటా కలిగి ఉన్నాయి. నివేదికలో నియంత్రణ అడ్డంకులు మరియు 4 దశల వ్యూహం ద్వారా రంగాన్ని బలోపేతం చేయాలని సూచించింది. రక్షణ మంత్రిత్వ శాఖ 1,577 కోట్ల విలువైన ఒప్పందాలను టీఐఎస్ఎల్ మరియు ఎన్ఐబిఈ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో కుదుర్చుకుంది. ఒప్పందం ద్వారా ఇండియన్ ఆర్మీకి లోయిటరీ మ్యూనిషన్ సిస్టమ్స్ సరఫరా చేయబడుతుంది. ఈ కొనుగోలు బై కేటగిరీ కింద ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ ద్వారా అమలవుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ భారత రక్షణ సామర్థ్యాలను పెంపొందిస్తుంది. నైఎలిట్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి సైబర్ కుస్తీ 2026 అనే జాతీయ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ ను ప్రారంభించాయి. ఈ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో జరిగిన 3వ జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ప్రారంభమైంది. హ్యాకథాన్ లో పాల్గొనేవారు ఆధారిత సైబర్ సెక్యూరిటీ నిర్ణయాలపై తమ నైపుణ్యాన్ని పరీక్షించుకుంటారు. విజేతలకు సైబర్ కేసరి 2026 బిరుదు మరియు గదా ప్రదానం చేయబడుతుంది. నాబార్డ్ మరియు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం కలిసి ఆర్ఎస్విసి అమృత్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించాయి. ఈ ప్లాట్ఫామ్ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక ఆవిష్కరణలు మరియు టెక్నాలజీ బదిలీను బలోపేతం చేయడం లక్ష్యం. ఇది రూటెక్ స్మార్ట్ విలేజ్ సెంటర్ డిజిటల్ ఎకోసిస్టమ్ కు వెన్నెముకగా పనిచేస్తుంది. డాక్టర్ షాజీ కృష్ణన్ ఆధ్వర్యంలో నాబార్డ్ ఈ కార్యక్రమాన్ని గ్రామీణ అభివృద్ధి మరియు ఆత్మనిర్భర్ భారత్ దిశగా అమలు చేస్తుంది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అమెరికా సంస్థ జీఈ ఏరోస్పేస్ నుండి S-400 ల్యాబ్ అప్రూవల్ పొందిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. ఇది అనుమతి ద్వారా మిధాని అధిక పనితీరు గల మెటాలిక్ మెటీరియల్స్ మరియు ఏరోస్పేస్ అలయన్స్ పరీక్షలు నిర్వహించగలదు. S-400 అప్రూవల్ జీఈ ఏరోస్పేస్ రూపొందించిన ప్రత్యేక ల్యాబ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఇది నైపుణ్యత మరియు నాణ్యత ప్రాసెసింగ్ కంట్రోల్ స్టాండర్డ్స్ ను నిర్ధారిస్తుంది. ఈ విజయంతో మిధాని భారతదేశం యొక్క ఏరోస్పేస్ మెటీరియల్ టెస్టింగ్ ఎక్సలెన్స్ లో కొత్త మైలురాయిని చేరుకుంది. CCRAS, నిమహ మరియు సెమిరి మధ్య వైద్య హస్తప్రతుల డిజిటలైజేషన్ కోసం MOU కుదిరింది. ఈ భాగస్వామ్యం భారతదేశపు సాంప్రదాయ వైద్య జ్ఞాన వారసత్వాన్ని సంరక్షించడమే లక్ష్యంగా ఉంది. నిమహ్ సాంకేతిక మరియు శాస్త్రీయ నైపుణ్యంతో డిజిటల్ కేటలాగ్ తయారీకి సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయుష్ వైద్య హస్తప్రతుల పరిశోధనకు సులభంగా అందుబాటులోకి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ ఇండ్ బ్యాంక్ పై 59.2 లక్షల జరిమానా విధించింది. ఈ చర్య డిపాజిట్ వడ్డీ రేట్లు మరియు సెక్యూరిటైజేషన్ నిబంధనల ఉల్లంఘన కారణంగా తీసుకుంది. ఆర్బీఐ తన సూపర్వైజరీ ఇన్స్పెక్షన్ నివేదిక ఆధారంగా ఈ జరిమానా విధించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1994లో స్థాపించబడిన ముంబై కేంద్రంగా ఉన్న ప్రైవేట్ బ్యాంక్. స్పేస్ ఎక్స్ కేవలం 38 నిమిషాల వ్యవధిలో 2 ఫాల్కన్ 9 రాకెట్లను విజయవంతంగా ప్రయోగించి కొత్త రికార్డు సృష్టించింది. మొదటి రాకెట్ గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని కేప్ కెనరివల్ నుండి ప్రయోగించింది. రెండవ రాకెట్ యుఎస్ స్పేస్ ఫోర్స్ గోప్యమైన మిషన్ ను కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ బేస్ నుండి ప్రారంభించింది. ఈ 2 ప్రయోగాలు స్పేస్ ఎక్స్ యొక్క సాంకేతిక నైపుణ్యం మరియు వేగవంతమైన ఆపరేషన్లకు నిదర్శనం. కవా యుఏవి ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 2026లో దివ్యాస్త్ర MK3 జెట్ పవర్డ్ లోయిటరింగ్ మ్యూనిషన్ తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది భారతదేశంలో పూర్తిగా స్వదేశీగా అభివృద్ధి చేసిన మొదటి జెట్ ఇంజన్ యుఏవి. ఆత్మనిర్భర్ భారత్ రక్షణ కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది. ప్రోపెల్లర్ బదులు జెట్ ఇంజన్ ఉపయోగించడం వల్ల అధిక వేగం, విస్తృత పరిధి, తక్కువ ప్రతిస్పందన సమయం లభిస్తుంది. కేవలం 1 సంవత్సరంలోనే ప్రాజెక్టు పూర్తి కావడం భారత రక్షణ రంగంలో వేగవంతమైన ఆవిష్కరణకు నిదర్శనం. ఆగస్టు 16, 2026న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరియు సువేందు అధికారి ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కోల్కతాలో ప్రారంభించారు. ఈ యోజన ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ ఇస్తుంది. రాష్ట్రంలో 2,000 ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందిస్తుంది. 70 ఏళ్ల పైబడిన పౌరులకు ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. ముఖ్యమంత్రి స్వస్థ బీమా యోజన ద్వారా ఆయుష్మాన్ భారత్ లో కవరేజ్ లేని 80 లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం అందించబడుతుంది. ఆగస్టు 2026లో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మారి బోయ్ జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ టూరిజం కాంప్లెక్స్ లో ఎరిస్కిల్ సీవింగ్ కేంద్రాన్ని
ప్రారంభించారు. ఈ కేంద్రం సాంప్రదాయ ఎరినేయు నైపుణ్యాలను రక్షించి తరతరాలకు బోధించడమే లక్ష్యంగా ఉంది. ఇది అహింస, స్కిల్ శిక్షణ, డిజైన్ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం మరియు కార్మికుల సహాయాన్ని కలిగి ఉంటుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 19th August 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.